ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నవి కొన్ని భయంకరమైన మైండ్ని పూర్తిగా షేక్ చేసే సైకలాజికల్ హారర్ సినిమాలు. ఇవి కేవలం సినిమాలు కావు. ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావాలనే ఆలోచన మర్చిపోయేలా చేసే డార్క్ యూనివర్సులు. ప్రతి సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. కానీ ఆ ప్రపంచంలో ఒక నిజం మాత్రం ఉంటుంది. ఇక్కడ భయం బయట నుంచి రాదు, మనసులో నుంచే పుడుతుంది. మొదటిగా ఒబేషన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక మనిషి మానసికంగా ఎలా ఒక వ్యక్తి మీద, ఒకే ఒక్క ఆలోచన మీద పూర్తిగా ఆధారపడిపోతాడో చూపించే కథ. మొదట్లో అది చిన్న ఇష్టంగా మొదలవుతుంది, ఒక క్యూరియాసిటీలా కనిపిస్తుంది. కానీ క్రమంగా అదే ఇష్టం ఒక బంధనంగా మారుతుంది. ఆ వ్యక్తి బయట ప్రపంచాన్ని చూడటం మానేస్తాడు, తన ఆలోచనల్లోనే ఒక కొత్త నిజాన్ని సృష్టించుకుంటాడు. చివరికి అతను చూసేది నిజమా లేక తన మనసు సృష్టించిన భ్రమ అన్నదే అర్థం కాకుండా పోతుంది. అక్కడే మొదలవుతుంది అసలు భయం. సెకండ్ మూవీ బ్యాక్ రూమ్స్. ఇది ఒక లూప్ లాంటి భయంకరమైన స్థలం. అంతులేని పసుపు గోడలు, ఒక రకమైన లైటింగ్, ప్రతి మలుపు ఒకేలా కనిపిస్తుంది కానీ దారి మాత్రం మారదు. ఇక్కడ చిక్కుకున్న ప్రతి ఒక్కరూ ఒకే ప్రశ్న అడుగుతారు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? కానీ సమాధానం మాత్రం ఎప్పుడూ రాదు. నడిచే కొద్దీ సమయం కూడా కరిగిపోతుంది, దూరం పెరుగుతుంది, కానీ బయటకు వెళ్లే మార్గం మాత్రం కనిపించదు. మరింత భయంకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిశ్శబ్దం కూడా జీవించేదిలా అనిపిస్తుంది. థర్డ్ మూవీ ద క్యూర్. ఒక భయంకరమైన రోగానికి చికిత్స కనుగొనాలనే ప్రయత్నం, కానీ అదే ప్రయత్నం చివరికి కొత్త రోగానికి జన్మ ఇస్తుంది. శరీరం మారుతుంది కానీ అసలు మార్పు మనసులో మొదలవుతుంది. ప్రతి ప్రయోగం తర్వాత నిజం మరింత వంకరగా మారుతుంది. వాళ్ళు రక్షించాలనుకున్న మనిషి వాళ్లకు ప్రమాదంగా మారిపోతాడు. ఇది చికిత్స గురించి కాదు, మనిషి దేవుడిలా ఆడితే వచ్చే ఫలితం గురించి చెప్పే కథ ఇది. తర్వాత మూవీ ఐరన్ లంగ్. సముద్రం లోతుల్లో జరిగిన ఒక భయంకరమైన విపత్తు తర్వాత ఒక వ్యక్తి చిన్న మోడల్ యంత్రంలో బంధించబడిపోతాడు. బయట ప్రపంచం పూర్తిగా కనిపించదు, కేవలం స్క్రీన్లో వచ్చే అంచనా మాత్రమే ఆధారం. కానీ నిజమైన భయం ఏమిటంటే బయట ఏముందో అతనికి తెలియదు, కానీ బయట ఏదో భయంకరమైనది ఉందన్న భావన మాత్రం అతన్ని వదలదు. ప్రతి శ్వాస ఒక పోరాటంగా మారుతుంది, ప్రతి సెగను ఒక మానసికంగా యుద్ధంగా మారుతుంది. తర్వాత మూవీ ట్విస్టెడ్. ఇది వాస్తవం మరియు భ్రమ మధ్య గీత పూర్తిగా చెరిగిపోయే కథ అన్నమాట. ఒక చిన్న నిర్ణయం, ఒక సాధారణ తప్పు ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా తిప్పేస్తుంది. తాను చూస్తున్నది నిజమా లేక తన మెదడు సృష్టించిన కళ అన్నది అర్థం కాదు. ప్రతి సన్నివేశం తర్వాత నిజం ఇంకా గందరగోళంగా మారుతుంది. చివరికి ప్రేక్షకుడికే అనిపిస్తుంది, ఇది నిజంగా జరిగిందా లేక ఇదంతా మనసు ఆడిన ఆటనా? చివరి మూవీ హైవ్ మూవీ. ఒక రహస్య ప్రదేశంలో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు. మొదట్లో అందరూ కలిసి బతికేందుకు ప్రయత్నిస్తారు, కానీ క్రమంగా నమ్మకం కూలిపోతుంది. ఎవరు స్నేహితుడు ఎవరు శత్రువు అన్నది అర్థం కాదు. ప్రతి చూపులో అనుమానం, ప్రతి మాటలో దాగిన ప్రమాదం. అక్కడ నిజమైన భయం బయట నుండి కాదు, మనుషుల మధ్య పుడుతుంది. ఇవన్నీ కలిపి చూస్తే ఒకే విషయం అర్థమవుతుంది. ఈ సినిమాల్లో భయం దయ్యాలు కాదు, అరుపులు కూడా కాదు, మనసు మరియు మనసులో పుట్టే ఆలోచనలే అసలు భయం. మరి మీరు ధైర్యంగా ఉంటే ఈ ప్రపంచంలోకి ఒకసారి అడుగు పెట్టండి. కానీ ఒక్కసారి గుర్తుంచుకోండి, ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావడం అంత ఈజీ కాదు. ఇలాంటి బెస్ట్ మూవీస్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.